ఈరోజు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సీఎం గారు చాలా క్లియర్ గా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ రోడ్డు భవన్ మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా చాలా క్లియర్ గా చెప్పారు, సంక్రాంతి నాటికి పాట్ హోల్స్ ఉండకూడదు. సంక్రాంతికి ఎవరు ఇళ్లకి వెళ్ళినా కూడా ప్రశాంతంగా మంచి రోడ్ల మీద వాళ్ళ పండుగలు చేసుకోవడానికి వాళ్ళ సొంత గ్రామాలు వెళ్ళి రావాలి అన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి రోడ్డు కూడా బాగు చేసే పరిస్థితి వస్తున్నాం. మొత్తం నేషనల్ హైవేస్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా కంకణం కట్టుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా పనిచేస్తున్నారు మీ అందరికీ తెలుసు. మా అందరి చేత కూడా ఆయన పనిచేయడమే కాదు, మా అందరి చేత పనిచేస్తూ మీ అందరి చేత కూడా సహకరించమని కోరుకుంటాం. ఇంచుమించు ₹1,00,000 పెట్టి బండి కొనుక్కుంటారు కానీ ₹300 పెట్టి హెల్మెట్ కొనుక్కోరు. అరే హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణానికి ప్రాబ్లం అంటే కనుక హెల్మెట్ తీసి హెల్మెట్ కూడా బండికి ముందుకు పెడతారు తప్పించి తలకి పెట్టుకోరు. అంటే ఏంది అంటే తల పాడైపోతుందనో రకరకాలైన ఆలోచనలు అంటారు కానీ ఒక తగిలితే మన తలకే ప్రాబ్లం వచ్చి మళ్ళీ మనం చనిపోతాం. మన మినిమం కామన్ సెన్స్ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు కొంతమందిలోనే. అంటే నేను అందరినీ కాదు. అట్ ద సేమ్ టైం పోలీస్ ఆపితే పోలీస్ అరెస్ట్ చేస్తున్నారు అంటారు. పోలీస్ అక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు వచ్చే మాకు చలనాల వల్ల డబ్బుల గురించే కాదండి, మీ ప్రాణాలు పోతున్నాయని ఒకే ఒక అవగాహనతో భద్రత ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ బాధ్యతగా తీసుకున్నాం. ప్రజల భద్రత మా బాధ్యతగా తీసుకొని ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆపి హెల్మెట్ల గురించి చలనాలు కట్టండి అన్నా, లేకపోతే ఈ బ్రీత్ అనలైజేషన్ పెట్టి వాళ్ళు చెకింగ్ చేసినా, ఇప్పుడు మనకి ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు ఈ రెస్ట్ తీసుకోవాలి, మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ చేయకూడదని చెప్పినా ఏదైనా కూడా ప్రజల భద్రత గురించి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ మీద రోడ్ సేఫ్టీ విభాగంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దీని మీద రోడ్డు ప్రమాదాల నివారణ చేయడానికి ఒక మంచి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎస్పీ గారిని, గౌరవ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.